హలో మదర్స్, ఐఎమ్ మదర్ ఆఫ్ ఎలియట్ ఆస్చర్. మీరు పిల్లలతో చర్చ్కి వెళ్ళే తల్లిదండ్రులైతే అది ఎప్పుడు ప్రశాంతంగా అనిపించకపోవచ్చు. నిజం చెప్పాలంటే చర్చ్కి వెళ్ళే ముందు కోపం, నిరాశ, అలసట అన్నీ ఒకేసారి వస్తాయి. అది ఒక యుద్ధంలా అనిపిస్తుంది. సిద్ధం అవుదామని అనుకుంటాము, దానికన్నా ఎక్కువ సమయం పడుతుంది. పిల్లలకి బట్టలు వేయడం కానీ, ఆహారం పెట్టడం కానీ, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కొన్నిసార్లు. అలా అన్నీ జరుగుతూ ఉంటాయి. చివరికి మీరు చర్చ్కి వెళ్ళి కూర్చొని మెసేజ్ విందామని ట్రై చేస్తారు, కానీ బేబీ మళ్ళీ ఏడుస్తుంది. బయటికి వెళ్ళాలి, మళ్ళీ లోపలికి వస్తాం, మళ్ళీ వాటర్ కని బయటికి వెళ్తాం. ఇలా చేస్తూ కొన్ని భాగాలు మిస్ అవుతాయి. మీరు వినటానికి ప్రయత్నించిన మీ దృష్టి సగం మీ బిడ్డ మీదనే ఉంటుంది. కొన్నిసార్లు ఇంటికి వెళ్తున్నప్పుడు ఈరోజు ఆరాధన నుండి నేను ఏమైనా నేర్చుకున్నానా అని అనిపిస్తుంది. కానీ దేవుడు మనకి గుర్తు చేసే నిజం ఇది ఏంటంటే, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ నేర్చుకుంటున్నారు. మీ బిడ్డకి ఇప్పుడు మెసేజ్ అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళు ఆరాధన, ప్రార్థన, దేవుని మహిమపరిచే సమాజంలో పెరుగుతున్నారు. ఒకరోజు విత్తనాలు మొలకెత్తుతాయి. మీ పిల్లల్ని చర్చ్కి తీసుకెళ్ళటం కూడా ఒక ఆరాధనే, అది గుర్తించండి. ఎందుకంటే మనం విశ్వాసంలో భవిష్యత్ యోధులను పెంచుతున్నాము. ఒకరోజు వాళ్ళు మనం ఎందుకు ఇలా చేశామో తప్పకుండా అర్థం చేసుకుంటారు. పరిశుద్ధ ఆత్మ దేవుల్లో వాళ్ళు ఎదుగుతారు. దేవుల్లో మదర్స్ మంచిగా బిడ్డల్ని పెంచుతారు. థ్యాంక్ యూ మదర్స్.